సార్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కాల్ చేశారు మనకి. తను క్రెడిట్ కార్డు ఉందని బ్యాంక్ నుంచి కాల్ వచ్చిందట. తను 1.5 lakh కట్టాలి అని చెప్పారట. తనేమంటున్నాడు 10 years బ్యాక్ తీసుకున్నాడు క్రెడిట్ కార్డు. తనేమంటున్నాడు బ్యాంక్ వాళ్ళు ఇలా అంటున్నారు 10 years బ్యాక్ మీరు తీసుకున్నారు, అది వడ్డీలతో ఇంత అయిందని చెప్పేసి అన్నారు. నేను డెబిట్ కార్డే 2 years బ్యాక్ తీసుకున్నా, క్రెడిట్ కార్డు వాడటమే రాదు, నాకు సంబంధం లేదు అని చెప్పారట. వాళ్ళు ఒప్పుకోవడం లేదట. ఏంటి పరిస్థితి? అలాంటప్పుడు అడ్వకేట్ని సంప్రదించాలి. ఒక నోటీసు బ్యాంక్కి పెట్టి అసలు ఈయనకి ఇప్పుడు దాకా లోన్స్ లేవు, మరి మీరు ఏ పాన్ కార్డ్ నంబర్ మీద మీకు రిఫ్లెక్ట్ అవుతుంది అని ఆ డీటెయిల్స్ అడగాలి. ఆ డీటెయిల్స్ అడిగిన తర్వాత ఆయన క్రెడిట్ కార్డ్ నంబరు ఏ ప్యాన్కి లింక్ అయ్యి అప్పుడు ఇచ్చారో ఒకవేళ చూసుకుంటే అప్పుడప్పుడు వీళ్ళు తీసుకొని మర్చిపోయి కూడా ఉంటారు, 10 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి. అదే పాన్ నెంబర్ మీద లోన్ రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా అది సెటిల్ చేసుకోవాల్సిన అవసరం, సిబిల్ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండాలని చేసుకోవాల్సి వస్తుంది. కానీ అదే క్రమంలో చాలామంది ఫ్రాడ్ కాల్స్ చేసి సైబర్ మోసగాళ్ళు ఇట్లా భయపడిచ్చేసరికి వీళ్ళు ఎంతో అంత కట్టేస్తాం కూడా జరుగుతుంది. సో ఇమీడియట్గా మీరు అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి అది ఎలా వెళ్ళాలి అన్నది కనుక్కుంటాం మీకు మంచిది.